హాయ్ అండి, అందరికీ నమస్కారం. జోగి రమేష్ కోడలు ఆయన కుటుంబం పైన మొత్తంగా 11 మంది సభ్యుల పైన వరకట్న వేధింపులకు సంబంధించి, అలాగే గృహహింసకు సంబంధించి ఒక కేసు పెట్టినటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఆ కేసుకు సంబంధించి కొన్ని మీడియా కథనాలు గత 2 రోజులుగా చాలా దారుణమైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఏంటి అంటే జోగి రమేష్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఒక నపుంసకుడు అన్నట్లు ఆమె చెప్పినట్లుగా కథనాలు వస్తూ ఉంటే, సరే ఎఫ్ఐఆర్లో ఏముంది, వీళ్ళు మరీ ఇంతగా మీడియాలో ఎందుకు వస్తున్నాయి, ఒకవేళ జోగి రమేష్ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, లేదంటే చంద్రబాబు గారి పైన కావచ్చు, చాలా అనుచితంగా మాట్లాడాడు కదా, ఆ విషయమై కొన్ని మీడియా పర్టికులర్గా కొంత మీడియా ఏమైనా ఇలా ప్రచారం చేస్తూ ఉందా అనేసి నేను సోషల్ మీడియాలో బాగా కొంచెం ట్రై చేసి ఎఫ్ఐఆర్ కాపీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్లుగా మనం తీసుకొచ్చాము ఇక్కడ. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నట్లుగా మనం చదువుతాము. అండ్ ఇంగ్లీష్లో ఉంది, చదివాక తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప మనం అడిషనల్గా యాడ్ చేసేది ఏమీ లేదు. అండ్ ఎఫ్ఐఆర్ కాపీ చాలా పేజెస్ ఉంది. సో మనము ఈ విషయానికి సంబంధించి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, హిందూ మతానికి సంబంధించి కూడా ఒక దారుణమైనటువంటి నిజం బయటపడింది ఈ ఎఫ్ఐఆర్ కాపీ నేను చూశాక. ఆ 2 విషయాల్ని కూడా చూద్దాం ఇక్కడ. ఏది ఏమైనా ఇక్కడ మనం చిన్న పార్ట్ ఫినిష్ చేస్తే, ఆన్ 30/5/2025 అంటే మే 30, 2025, యాజ్ పార్ట్ ఆఫ్ ద కస్టమ్ రిచువల్స్ మై హస్బెండ్ అండ్ ఐ విజిటెడ్ మై మెటర్నల్ హోమ్ అండ్ స్టేడ్ దేర్ ఫర్ 2 nights. However, even on the first night my husband was reluctant to communicate with me and did not show any interest in consummating the marriage. I assumed that he might be tired due to the marriage ceremonies and therefore did not question him further. Therefore, thereafter we left and returned to Ibrahimpatnam on 1/6/2025. I came to know through my mother-in-law and sister-in-law that my husband was expecting additional dowry, gold and a diamond sets from my parents. I further came to know that due to these expectations he behaved in such a manner towards me అనేసి ఈ పారాగ్రాఫ్లో ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఆమె చెప్పింది సాధారణంగా మొదటి రాత్రి అనే విషయమై పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్తారు కదా, అలా ఆమె కంప్లైంట్ చేసిన ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ గారి అమ్మగారి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఫస్ట్ నైట్ రోజు కూడా అతను ఆమెని చేరువవడానికి కానీ, ఆమెని దగ్గర తీసుకొని మాట్లాడడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఈ జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఆ టైంలో కూడా ఆమె ఏమనుకున్నది అనే విషయాన్ని కూడా ఇక్కడ రాసింది. మ్యారేజ్ ఫొటోస్ అని, బంధువులని పూర్తిగా నిలబడటము ఎక్కువ, ఇదంతా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా, కాబట్టి సాధారణంగానే ఉంటుందిలే అనేసి అనుకున్నాను అనేసి ఆమె ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత రోజు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి, జోగి రమేష్ వాళ్ళ ఇంటికి ఆమె భర్త వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అత్తగారితో ఇలా మాట్లాడిందేమో ఆమె ఇక్కడ మెన్షన్ చేశారనమాట. వాళ్ళ అత్తగారి ద్వారా, తర్వాత ఆడబిడ్డ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఎక్స్ట్రాగా ఇంకొంత కట్నం కావాలనుకుంటున్నట్టు, ఇంకా గోల్డ్ కావాలనుకున్నట్టు, ఇంకా ఏదో డైమండ్ సెట్ ఇవన్నీ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు వాళ్ళు చెప్పడంతో, వాటి వల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు లాభం పొందలేదు అన్న ఆలోచనతో ఏమైనా ఈ విధంగా ప్రవర్తించాడేమో అని అనుకున్నాననేసి ఆమె చెప్పారు ఈ పారాగ్రాఫ్లో. తర్వాత పారాగ్రాఫ్లో ఏముందంటే, ఫ్రమ్ June 1st, 2025 till June 3rd, 2025, I was with my husband at Ibrahimpatnam. My husband started avoiding me and did not behave like a normal husband. He did not spend time with me, avoided proper communication and was mostly occupied with his mobile phone. Even during late hours such as 2 a.m. and 3 a.m., whenever I tried to talk to him and ask the reason for his changed behavior, he did not give any proper answer. Instead, he behaved aggressively and physically assaulted me. Later, I came to know that my husband is physically unfit for marital life. ఇక్కడ ఈ లైన్లో రాశారు క్లియర్గా, మీడియా చేస్తున్నది ప్రచారం కాదు, ఆవిడ చెప్పిన మాట అయితే వాస్తవం. ఆవిడ ఏదైనా వీళ్ళపైన నిందేస్తున్నారా ఎన్ని సెకండరీ అయితే, ఎఫ్ఐఆర్లో ఆమె మెన్షన్ చేసిన మాట మాత్రం వాస్తవం. ఏంటంటే, లేటర్ ఐ కేమ్ టు నో దట్ మై హస్బెండ్ ఈస్ ఫిజికల్లీ అన్ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్ విచ్ వాస్ హిడెన్ ఫ్రమ్ మీ అండ్ మై ఫ్యామిలీ ప్రియర్ టు ద మ్యారేజ్. I felt cheated and I was in utter shock and suffered mental stress and emotional pain. ఈ ఫస్ట్ నైట్ ఆ టైంలో మ్యారేజ్ వల్ల అలసిపోయారు అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కూడా అతని ప్రవర్తన మారలేదు. ఈవెన్ లేట్ నైట్స్ కూడా అతను సెల్ ఫోన్లో ఉన్నాడు తప్ప ఆమెతో కమ్యూనికేట్ చేయడానికి ఏమాత్రం అతను ఇష్టపడలేదు. తర్వాత ఆమె ప్రశ్నించినా కూడా ఆమె పైన అగ్రెసివ్గా తిరిగి బిహేవ్ చేయడం, ఇవన్నీ చేయడంతో ఆ తర్వాత కొంతకాలానికి తెలిసి వచ్చింది ఇతను సంసారానికి పనికిరాడు అనేసి ఆమె మెన్షన్ చేశారు. ఆమె మెన్షన్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో అతను పనికిరాడు అనే విషయం
తెలిసి వచ్చింది అనే విషయాన్ని మెన్షన్ చేశారు. అందువల్ల షాక్కి గురవ్వడము, ఆ తర్వాత పూర్తిగా మానసిక స్థితి దెబ్బతిండము ఆమెకి జరిగింది అనేసి ఆమె రాసుకొచ్చారు. కాబట్టి మీడియాలో చెబుతున్నది ప్రచారం కాదు, ఈమె చెప్పిన మాటల ప్రకారం ఈమె ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి విషయమే అని అనుకోవచ్చు. అయితే హిందూ మతానికి సంబంధించి నాకు బాధ పెట్టినటువంటి విషయం, ఇది వాళ్ళ పర్సనల్ విషయం కావచ్చు, బట్ మీడియాలో ప్రచారం అవుతుంది కాబట్టి చెప్పడం మన బాధ్యత. సో ఆ విషయాన్ని చెప్పాం. కానీ హిందూ మతానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దారుణాలు ఇంకా అవన్నీ చదివితే మనకు చాలా చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను ఎఫ్ఐఆర్. యాక్చువల్గా ఏంటి అంటే వీళ్ళు కన్వర్టెడ్ ఫ్యామిలీ అనమాట. ఆ విషయాన్ని దాచి పెళ్లి చేశారు. దాచి పెళ్లి చేశాక ఆ పెళ్లి సందర్భంలో పెళ్ళైన కొత్తలో బంధువులు రాకపోకలు అవి ఉంటాయి కదా, అందువల్ల దేవుడి పటాలు కొన్ని పెట్టేసి ఆ తర్వాత తీసేశారనమాట. ఆమె క్వశ్చన్ చేస్తే మొత్తం బయటకు వచ్చింది. బయటికి వచ్చాక ఈ విషయం ఎక్కడ చెప్తుందో అనేసి అందరికీ వాళ్ళు బెదిరించడం మొదలు పెట్టారనమాట. ఈవిడ రాసిన దాని ప్రకారం అయితే చాలా దారుణంగా ఉంది. అంటే లారీలతో గుద్ది చంపడం మాకు కొత్త కాదు అన్నట్లు వాళ్ళు చెప్పారు, బెదిరించారు. కాబట్టి మీ ఫ్యామిలీకి కూడా అదే గతి పట్టిస్తామన్నట్లు వాళ్ళు బెదిరించినట్లుగా ఈవిడ ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. అంటే కన్వర్టెడ్ ఫ్యామిలీ అనమాట వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగే వీళ్ళు కూడా హిందూస్గా ఉండి కన్వర్ట్ అయిపోయారు. కన్వర్ట్ అయిపోయి తర్వాత ఇంకో విషయం రాసింది ఏంటి అంటే ఇక్కడ దారుణం అంటే ఇంకా మామూలుగా కన్వర్ట్ అయిన వాళ్ళు కొన్ని దరిద్రపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి దరిద్రపు మాటలే వీళ్ళు మాట్లాడారని రాశారు. ఏంటి అంటే అగరుబత్తులు ఆవిడ ఎప్పుడైనా పూజ చేసుకొని వెలిగిస్తే ఇక్కడ ఏమైనా శవాలు ఉన్నాయా అన్నట్లు మాట్లాడారు అనేసి ఆవిడ ఇక్కడ ఎఫ్ఐఆర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా అదనపు కట్నానికి వేధించిన విషయాలు ఇవన్నీ కూడా రాసుకొచ్చారు మొత్తంగా విత్ డేట్స్ మొత్తం రాసుకొచ్చారు. మేబీ ఆమె దగ్గర ప్రూఫ్స్ కూడా ఉండొచ్చేమో. డేట్స్ ఇంత పక్కాగా మెన్షన్ చేశారు. ప్రతి సంఘటనకి కూడా చాలా వరకు సంఘటనలకి డేట్స్ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఏదేమైనా కూడా ఇక్కడ మనము యాడ్ చేసింది అయితే ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఏదైతే ఉందో అదే మనము ప్రజెంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది, మీరు చూస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.